హలో ఎవ్రీవన్, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి బ్లీచింగ్ గురించి. ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్ అని. ఎస్, ఇట్ ఈస్ సేఫ్ వెన్ ఇట్ ఈస్ డన్ అండర్ డెంటిస్ట్ సూపర్విజన్ ఓన్లీ. యాక్చువల్లీ ఇది చాలా మందికి సూటబుల్ అయ్యే ట్రీట్మెంట్ కాదు. అండర్ ద ఏజ్ ఆఫ్ 16 years చిల్డ్రన్స్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ అని పీపుల్ ఎవరైతే ముందు రెస్టోరేషన్స్ చేయించుకొని క్రౌన్స్ లైక్ ఎలాంటివి ఏమైనా ఉంటాయో వాళ్ళకు కూడా ఇది బ్లీచింగ్ ప్రొసీజర్ అనేది సెట్ అవ్వదు. నార్మల్ గా అయితే ఇది ఏం రిమూవ్ చేస్తుంది అంటే టీ స్టెయిన్స్ ఆర్ కాఫీ స్టెయిన్స్, ఎనీ ప్లాక్ ఆర్ క్యాల్కులస్ ఫ్రమ్ యువర్ డెబ్రీస్ ఆన్ యువర్ టీత్, లేదా డార్క్ షేడ్ ఉన్న వాళ్ళకి కొంచెం మన షేడ్ ని లైటన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ A3 షేడ్ లో ఉన్న వాళ్ళని A2 షేడ్ కి అలా కొంచెం ఎన్హాన్స్ లైటన్ అనేది చేస్తుంది మన టీత్. నార్మల్ గా అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయండి. ఇది అందరికి సూట్ అవ్వదు కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. లైక్ వెనియర్స్ అండ్ కాంపోజిట్ బిల్డప్. వెనియర్స్ అంటే ఎగ్జాంపుల్ కి మొత్తం టూత్ అనేది క్రౌన్ కటింగ్ చేయకుండా, కంప్లీట్ గా కటింగ్ చేయకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టీత్ ని కొంచెం కట్ చేసి ఒక లేయర్ ఆఫ్ టీత్ ని మనం సపోజ్డ్ గా పెడతాం అనమాట. అవి వెనియర్స్. ఇది మోస్ట్ ప్రాబబ్లీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లో ఉన్న దాంట్లో వెనియర్స్ ఒకటి. తర్వాత నార్మల్ గా కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా ఉండాలి అంటే కంపోజిట్ బిల్డప్ అనేది నెక్స్ట్ ప్రాసెస్. ఇలా ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. యాజ్ ఎ డెంటిస్ట్ గా నేనైతే నార్మల్ గా పేషెంట్ ని చూసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే సూట్ అవుతుందో అది మాత్రమే రికమెండ్ చేస్తానండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ భాషా డెంటల్ కేర్. థ్యాంక్ యూ.